దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు ఏప్రిల్ 17, 2025. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన 1 సమూయేలు 22, 23, 24 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన లూకా సువార్త 16వ అధ్యాయము 1 వచనం నుండి 18 వచనాల వరకు. మొదటిగా 1 సమూయేలు 22వ అధ్యాయము. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని వద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని వద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని వద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండేరి. తర్వాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయునది నేను తెలుసుకునే వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ వద్ద ఉండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి అతని వద్దకు వారిని తోడుకొని పోగా, దావీదు కొండల్లో దాగి ఉన్న దినములు వారు అతని వద్ద కాపురం ఉండేరి. మరియు ప్రవక్తయగు గాదు వచ్చి కొండలలో ఉండక యూదా దేశమునకు పారిపోమ్మని దావీదుతో చెప్పినందున దావీదు పోయి హారెతు అడవిలో జొచ్చెను. దావీదును అతని జనులను పలాని చోట ఉన్నారని సౌలునకు వర్తమానమాయెను. అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచుల వృక్షము క్రింద దిగి ఈటి చేత పట్టుకుని ఉండెను. అతని సేవకులు అతని చుట్టూ నిలిచి ఉండగా సౌలు తన చుట్టూ నిలిచి ఉన్న సేవకులతో ఇట్లనెను, బెన్యామీనీయులారా ఆలకించుడి. యెష్షయి కుమారుడు మీకు పొలమును ద్రాక్ష తోటలను ఇచ్చునా? మిమ్మును సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయునా? మీరెందుకు నా మీద కుట్ర చేయుచున్నారు? నా కుమారుడు యెష్షయి కుమారునితో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడునూ నాకు తెలియచేయలేదే? నేడు జరుగునట్లు నా కొరకు పొంచి ఉండునట్లుగా నా కుమారుడు నా సేవకుని పురుకొలిపినను నా నిమిత్తము మీలో ఎవనికి చింతలేదే? అప్పుడు ఎదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి, యెష్షయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటాబు కుమారుడైన అహీమెలకు దగ్గరకు రాగా నేను చూచితిని. అహీమెలకు అతని పక్షముగా యెహోవా యొద్ద విచారం చేసి ఆహారమును ఫిలిష్తీయుడైన గొలియాతు ఖడ్గమును అతనికి ఇచ్చానని చెప్పగా, రాజు యాజకుడును అహీటాబు కుమారుడు నగు అహీమెలకును నోబులోనున్న అతని తండ్రి ఇంటి వారైన యాజకులందరినీ పిలువనంపించాను. వారు రాజునొద్దకు రాగా సౌలు, అహీటాబు కుమారుడా ఆలకించమనగా అతడు చిత్తము నా ఏలినవాడా అనెను. సౌలు, నీవు యెష్షయి కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని యొద్ద విచారం చేసి అతడు నా మీదకి లేచి నేడు జరుగుచున్నట్టు పొంచియుండుటకై అతడును నీవును జతకూడితిరేమని అడుగగా, అహీమెలకు, రాజా, రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తయ్యి నీ నగరులో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? అతని పక్షముగా నేను దేవుని యొద్ద విచారం చేయుట నేడే ఆరంభించితినా? అది నాకు దూరం అగునుగాక. రాజు తమ దాసుడనైన నా మీదను నా తండ్రి ఇంటి వారందరి మీదను ఈ నేరం మోపకుండునుగాక. ఈ సంగతిని గూర్చి కొద్ది గొప్ప ఏమియో నీ దాసుడనైనా నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవి చేయగా, రాజు అహీమెలకు, నీకును నీ తండ్రి ఇంటి వారికి అందరికీ మరణము నిశ్చయం అని చెప్పి యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియజేయకపోయినందునను మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చాను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతం చేయనొల్లకై ఉండగా రాజు దోయేగుతో, నీవు ఈ యాజకుల మీద పడమని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించుకున్న 85 ఆ దినమున హతం చేశాను. మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతం చేశాను. మగవారినేమి, ఆడువారినేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గర్దబొమ్మలనేమి, గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతం చేశాను. అయితే అహీటాబు కుమారుడైన అహీమెలకు కుమారులలో అబ్యాతారు అన్న ఒకడు తప్పించుకుని పారిపోయి దావీదునొద్దకు వచ్చి సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియచేయగా,
దావీదు ఆ దినమున ఎదోమీడైన దోయేగు అక్కడున్నందున వాడు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేను అనుకొంటిని. నీ తండ్రి ఇంటి వారికి అందరికీ మరణము రప్పించుటకు నేను కారకుడనైతిని గదా. నీవు భయపడక నా యొద్ద ఉండము. నా యొద్ద నీవు భద్రముగా ఉందువు. నా ప్రాణం తీయచూచువాడును నీ ప్రాణం తీయచూచువాడును ఒకడే అని అబ్యాతారుతో చెప్పాను. సమూయేలు 23వ అధ్యాయం. తరువాత ఫిలిష్తీయులు కెయీలా మీద యుద్ధం చేసి కళ్ళముల మీద ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినబడెను. అంతట దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతం చేయుదునా అని యెహోవా యొద్ద విచారం చేయగా, యెహోవా, నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతం చేసి కెయీలాను రక్షించమని దావీదునకు సెలవిచ్చాను. దావీదుతో కూడి ఉన్న జనులు, మేము ఇచ్చట యోధా దేశంలో ఉండినను మాకు భయముగానున్నది. ఫిలిష్తీయుల సైన్యములకు ఎదురుగా కెయీలాకు మేము వచ్చిన ఎడల మరింత భయం కలుగును కదా అని దావీదుతో అనగా, దావీదు మరలా యెహోవా యొద్ద విచారం చేశాను. నీవు లేచి కెయీలాకు వెళ్ళము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవీయగా, దావీదును అతని జనులను కెయీలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని లెస్సగా హతం చేసి వారి పశువులను దోచుకొని వచ్చారు. ఇలాగున దావీదు కెయీలా కాపురస్తులను రక్షించాను. అహీమెలకు కుమారుడైన అబ్యాతారు ఏఫోదు చేత పట్టుకుని పారిపోయి కెయీలాలోనున్న దావీదు నొద్దకు వచ్చాను. దావీదు కెయీలాకు వచ్చిన సంగతి సౌలు విని, దావీదు ద్వారములను అడ్డుగడలను గల పట్టణంలో ప్రవేశించి అందులో మూయబడి ఉన్నాడు. దేవుడు అతనిని నా చేతికి అప్పగించననుకొనెను. కాబట్టి సౌలు కెయీలాకు పోయి దావీదును అతని జనులను ముట్టడింపవలనని జనులందరినీ యుద్ధమునకు పిలువనంపించాను. సౌలు తనకు కీడే ఉద్దేశించుచున్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారును ఏఫోదును తెమ్మనెను. అప్పుడు దావీదు, ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నన్ను బట్టి పట్టణమును పాడు చేయను ఉద్దేశించుచున్నాడని నీ దాసుడనైన నాకు రూఢిగా తెలియబడి ఉన్నది. కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా? నీ దాసుడనైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చునా? ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, దయచేసి నీ దాసుడనైన నాకు దానిని తెలియచేయమని ప్రార్థింపగా అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చాను. కెయీలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా, యెహోవా, వారిని నిన్ను అప్పగించుదురని సెలవిచ్చాను. అంతటా దావీదును దాదాపు 600 మంది అయిన అతని జనులను లేచి కెయీలాలో నుండి తరలి ఎక్కడికి పోగలరో అక్కడికి వెళ్ళిరి. దావీదు కెయీలాలో నుండి తప్పించుకున్న సంగతి సౌలు విని వెళ్ళక మానెను. అయితే దావీదు అరణ్యంలోని కొండ స్థలముల యందును జిఫు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసం చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెదికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. తన ప్రాణం తీయుటకై సౌలు బయలుదేరనని తెలుసుకుని దావీదు జీపు అరణ్యంలో ఒక వనమున దిగాను. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనంలోనున్న దావీదు నొద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు, నీవు భయపడవద్దు. నీవు ఇశ్రాయేలీయులకు రాజు వగుదువు, నేను నీకు సహకారినవుదును. ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతను బలపరిచాను. వీరిద్దరూ యెహోవా సన్నిధిని నిబంధన చేసుకున్న తరువాత దావీదు వనములో నిలిచాను. యోనాతాను తన ఇంటికి తిరిగి వెళ్ళాను. జీఫీలు బయలుదేరి గిబియాలో ఉన్న సౌలు వద్దకు వచ్చి, యెషీమోనుకు దక్షిణముననున్న హకీలా మన్యంలోని అరణ్యమున కొండ స్థలముల యందు మా మధ్య దావీదు దాగి ఉన్నాడే. రాజా, నీ మనోభీష్టం అంతటి చొప్పున దిగిరమ్ము. రాజువైన నీ చేతికి అతన్ని అప్పగించుట మా పని అని చెప్పగా, సౌలు వారితో ఇట్లనెను, మీరు నాయందు కనికరపడినందుకై మీకు యెహోవా ఆశీర్వాదం కలుగునుగాక. మీరు పోయి అతడు ఉండు స్థలం ఏదైనది, అతనిని చూచిన వాడు ఎవడైనది నిశ్చయంగా తెలుసుకొనుడి. అతడు బహుయుక్తిగా ప్రవర్తించుచున్నాడని నాకు వినబడెను గనుక మీరు బహుజాగ్రత్తగా నుండి అతడుండు మరుగు తావులను కనిపెట్టి ఉన్న సంగతి అంతా నాకు తెలియజేయుటకై మరలా నా యొద్దకు తప్పక రండి. అప్పుడు నేను మీతో కూడా వత్తును.
అతడు దేశంలో ఎక్కడ నుండినను యూదా వారందరిలో నేను అతన్ని వెదకి పట్టుకొందును. అంతట వారు లేచి సౌలు కంటే ముందు జీఫునకు తిరిగి వెళ్ళిరి. దావీదును అతని జనులను యెషీమోనుకు దక్షిణపు వైపున ఉన్న మైదానంలోని మయోను అరణ్యంలో ఉండగా సౌలును అతని జనులను తన్ను వెదకుటకై బయలుదేరిన మాట దావీదు విని కొండ శిఖరం దిగి మాయోను అరణ్యమందు నివాసం చేశాను. సౌలు అది విని మాయోను అరణ్యంలో దావీదును తరమబోయాను. అయితే సౌలు పర్వతము ఈ తట్టునను దావీదును అతని జనులను పర్వతం ఆ తట్టునను పోవచుండగా దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకుని పోవాలని త్వరపడుచుండెను. సౌలును అతని జనులను దావీదును అతని జనులను పట్టుకొనవలని వారిని చుట్టుకొని చుండిరి. ఇట్లుండగా దూత ఒకడు సౌలునొద్దకు వచ్చి, నీవు త్వరగా రమ్ము, ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి దేశంలో చొరబడి ఉన్నారని చెప్పగా సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిస్తీయులను ఎదుర్కొనబోయాను. కాబట్టి సెలహమ్మలెక్కోతు అని ఆ స్థలమునకు పేరు పెట్టబడాను. తరువాత దావీదు అక్కడ నుండి పోయి ఏన్గేదీకి వచ్చి కొండ స్థలములలో నివాసం చేయుచుండెను. మొదటి సమూయేలు 24వ అధ్యాయం. సౌలు ఫిలిస్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఏన్గేది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానం వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకుని వచ్చి కొండ మేకలకు వాసములగు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెదకుటకై బయలుదేరాడు. మార్గమున ఉన్న గొర్రె దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు శంఖానివర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగంలో ఉండిరి. గనుక దావీదు జనులు, అదిగో, నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చునని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పైవస్త్రపు చెంగును కోసెను. సౌలు పైవస్త్రమును తాను కోసనని దావీదు మనస్సునొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యం చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపను అని తన జనులతో చెప్పాను. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకి పోనీయక వారిని ఆపాను. తరువాత సౌలు లేచి గుహలో నుండి బయలువెళ్ళి మార్గమున పోయాను. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలువెళ్ళి, నా ఏలినవాడా రాజా అని సౌలు వెనుక నుండి కేకవేయగా సౌలు వెనుక చూచెను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారం చేసి సౌలుతో ఇట్లనెను, దావీదు నీకు కీడు చేయని ఉద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? ఆలోచించము. ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగో గుహలో నా చేతికి అప్పగించను, అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక నా ఏలినవాణ్ణి చంపనని నేను చెప్పితిని. నా తండ్రి, చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదనియు నాలో తప్పిదం ఎంత మాత్రమును లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపమును చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణం తీయవలనని నన్ను తరుముచున్నావు. నీకును నాకును మధ్య యెహోవా న్యాయం తీర్చును. యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. పూర్వీకులు సామ్యం చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్ట్యం పుట్టును గాని నేను నిన్ను చంపను. ఇశ్రాయేలీల రాజు ఎవని పట్టుకొని బయలుదేరి వచ్చి ఉన్నాడు? ఏ పాటి వారిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను గదా, మిన్నల్లిని గదా. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారించి నా పక్షంలో వ్యాజ్యమాడి నీ వశం కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు, దావీదా, నాయనా, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయినా ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయనుగాక. నిశ్చయముగా నీవు
రాజు వగుదువనియు ఇజ్రాయేలీల రాజ్యం నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియను. కాబట్టి నా తర్వాత నా సంతతి వారిని నీవు నిర్మూలం చేయకుండానట్లును, నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నీవు కొట్టివేయకుండానట్లును యెహోవా నామమున నాకు ప్రమాణం చేయము. అంతట దావీదు సౌలునకు ప్రమాణం చేశాను. అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చాను. అయితే దావీదును అతని జనులను తమ కొండ స్థలములకు వెళ్ళిపోయారు. లూకా సువార్త 16వ అధ్యాయము 1 నుండి 18 వచనాలు. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరం మోపబడగా, అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడు అయి ఉండవల్ల కాదని వానితో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయను గనుక నేనేం చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియను అనుకుని తన యజమానుని రుణస్తులలో ఒక్కొక్కని పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావని మొదటివాడిని అడిగాను. వాడు 100 మనుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటీ తీసుకుని త్వరగా కూర్చుండి 50 మనుగులను రాసుకోమని వానితో చెప్పాను. తర్వాత వాడు నీవెంత అచ్చి ఉన్నావని మరి ఒకరిని అడగగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో, నీవు నీ చీటీ తీసుకుని 80 తూములను రాసుకోమని చెప్పాను. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనునని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండను. మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండను. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశం చేయను. మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? ఏ సేవకుడును 2 యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకొనివారు, కానీ దేవుడు మీ హృదయంలో ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రతివాడును ఆ రాజ్యంలో బలవంతంగా చొరబడుచున్నాడు. ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనను తప్పిపోవుట కంటే ఆకాశమును భూమియు గతించిపోవుట సులభం. తన భార్యను విడనాడి మరి ఒకతని వివాహం చేసుకుని ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు. భర్తను విడిచిన దానిని వివాహం చేసుకునివాడు వ్యభిచరించుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకిడిలో దీవించునుగాక. ఆమేన్.